సర్కార్ బ్యాంకులలో పని ఒడిపించుకొని బయటపడు, సర్కార్ దాఖలలో డాక్టర్ను చూపించుకొని ఇంటికొచ్చుడు కంటే తిరుపతి ఎంకన్న దర్శనమే హల్కగా వేసుకొని రావచ్చు. ఎందుకంటే సర్కార్ ఆఫీసులలో అధికారులు అంత బిజీగా ఉంటారు. మరి ఎవరిని మందలిచ్చినా జర ఆగవమ్మ పక్కకు నిలబడు అని ఎంత మర్యాదగా అంటారో. ఆగో అసొంటి సర్కార్ దాఖన ముచ్చటోటి ఇవాళ మన పటాస్ వార్తలకు పట్టుకొచ్చినాము. ఇక చూడుర్రి జనం తిప్పలు ఏ తీరుగున్నాయో. పొద్దునంగా వస్తే మా పడ్జం దాకా లైనే కదలేదు. నిలబడి యాస్టకొచ్చుడు తప్పితే పేషెంట్ల గోసలు పట్టించుకున్నోడే లేడని ప్రగతిశాల మహిళా సంఘ పోలు కోటి ఈఎన్టీ దాఖాన కడ లొలి చేసిర్రు. ఒకప్పుడు పట్నంలో ఈఎన్టీ దాఖాన అంటే మస్తు పేరుండే. అసొంటి దాఖాన ఇయ్యాల రాను రాజగుర్రం గాడిదైనట్లే ఉందని సురుకులు పెట్టిర్రు. సరిపోను డాక్టర్లు లేరు, పేషెంట్ల వివరాలు రాసుకునే నర్సులు లేరు, పరీక్షలు చేస్తానికి సరిపోను ఆధారాలు లేవు, వచ్చిన పేషెంట్లు కూసుంతానికి కమాస్కం కుర్చీలు లేవు. గిట్లా చెప్పుకుంటా పోతే శీతం ఉన్నాయి. ఇటు చూస్తేనేమో జనం రోజుకు ఈగింత ఎక్కువ అవుతుర్రు. మరి ఈ తిప్పల అధికారులకు సర్కారోళ్లకు కానొస్తలేవా అని లొల్లి చేసిర్రు. ఈ సర్కార్ దాఖాన వచ్చుడు కంటే హిమాలయ కొండెక్కి దిగుడే దబ్బిన అయ్యేటట్లు ఉందని ఎత్తెత్తి పొడిచిర్రు. మొదలు దాఖాన్ల మందుల మాఫియాలను పగడ్బందీగా నజరేసి బంద్ చేయాలి. అక్కరలేని ఆపరేషన్లు టెస్టులు చేసుడు తగ్గియాలి. పేషెంట్లను ప్రైవేట్ దాఖానకు పట్టుకుపోయే పిఆర్ఓ పద్ధతిని బంద్ చేయాలి అని చెప్పుకొచ్చిర్రు. ఇక ప్రగతిశాల యువజన సంఘం అధ్యక్షుడు ప్రదీప్ అన్న మాట్లాడుకుంటా గిట్లా అన్నాడు. ఈఎన్టీ హాస్పిటల్ అంటే 2 తెలుగు రాష్ట్రాలలో ఫేమస్ అయినటువంటి హాస్పిటల్, ప్రఖ్యాతి చెందినటువంటి హాస్పిటల్. ఈ హాస్పిటల్లోకి చూయించుకోవాలంటే డాక్టర్ అపాయింట్మెంట్ కావాలంటే తిరుపతికి వెళ్ళి లైన్లో నిలబట్టేట్టు ఇక్కడ లైన్లో ఉంది, మీరు చూడొచ్చు. ఎందుకనంటే తెల్లారుజామున 5 గంటలకి వచ్చి చలిలో ఇక్కడ పడుకునే పరిస్థితి ఉంది. ఒక ఓపీ కోసం 2 గంటలు, డాక్టర్ కోసం 2 గంటలు, మళ్ళీ మందులు తీసుకోవాలంటే 2 గంటలు. అంటే ఒక రోజల్లా ఒక హాస్పిటల్కి వచ్చి ఇక్కడ పడిగాపులు కాసే పరిస్థితి ఉంది. చాలా మంది ఓపిక లేక లైన్లో పడుకునే పరిస్థితి. కాబట్టి దీని మీద ప్రభుత్వం గానీ అధికారులు గానీ ఆలోచించే పరిస్థితి లేదు. అబ్బో చిన్నగా లేదుగా కథ. పొద్దునొస్తే పొద్దు కిందాక ఈడనే అవుతుంది పుణ్యకాలం. గిట్లా ఎక్కడెక్కడి నుంచో వచ్చి చూపించుకుంటారు. అసొంటోళ్లను దబ్బిన అరుచుకునేది పోయి ఎవళ్ళ కాళ్ళు మాకేందన్నట్లు చేస్తుర్రు. లోపల షరీకైన పేషెంట్లకు కూడా సౌలతులు ఏమంత గొప్పగా లేవు. ఇప్పటికైనా ఖాళీగున్న పోస్టులన్నీ నింపి ఎంతో చరిత్ర ఉన్న ఈఎన్టీ దాఖానను సక్కగా చెయ్యుర్రి, జనాలకు మంచి వైద్యం అందియుర్రి అని. లేకుంటే మా లొల్లి ఈగింత పెద్దగా చేస్తామని గట్టినే మాట్లాడిర్రు. మరి ఈ ముచ్చట చూసినాకనైనా సర్కార్ ఏమన్నా అటు దిక్కు చూస్తుందో లేదో చూడాలి.